హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. వంకాయ ఉల్లికారంతో మేము ముందుకు వచ్చేసాను. బాండి పెట్టుకోండి. అలా చీల్చాలి వంకాయని. అదిగోండి, అలా చీల్చి నూనెలో వేసేయాలి. నీళ్ళన్నీ ఓడ్చేసి నూనెలో వేసేయాలి బాగా. అందరూ చూడండి చివరి వరకు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వంట చేసుకోండి. బాగుందో లేదో చివరి వరకు చూడండి. చూస్తే కదా మీకు అర్థమయ్యేది. మీరు చేసుకుంటే అబ్బా భలే ఉంది మేడం గారు రెసిపీ, చిన్న రెసిపీ అయినా మేము బాగా చేసుకున్నామండి అనుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది కదండి. కొన్ని చిన్న చిన్న రెసిపీలే అయినా మనం చూసుకోగానే చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి మీరు చేస్తూ చూడండి. మాకు తెలుసండి వంకాయ కూర అంటే, మీకు తెలుసు. నాకు తెలిసిన రీతిలో నేను చేశాను. ఒకసారి ట్రై చేయండి. మీరు చివరి వరకు వీడియో చూసి ట్రై చేయండి. ఇది కొంచెం వెరైటీగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. మీరు చూడండి, చివరి వరకు చూడండి. అలా మూత పెట్టేసి అట్టి పెట్టండి. ఆ ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయలు. తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఉప్పు 2 చెంచాలు వేయండి. 2 చెంచాలు చాలు. 2 చెంచాలు ఉప్పు వేసి కారం వేయండి. ఐదు 6 చెంచాలు కారం పడుతుందండి. కారము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేయండి. పసుపు, ఈ లోపము మగ్గుతూ ఉంటుంది కూర. అసలు ఎంత బాగుంటుందండి. వంకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది. ఎందుకు తెలియదు. ఆ వంకాయ తింటుంటే తినని వాళ్ళేమో తినని మేము వంకాయ తినం అంటారు. ఆ వంకాయ తినని వాళ్ళు ఎందుకు తినరా అనిపిస్తుంది నాకు. అసలు ఎంత బాగుంటుందండి. ఎలాగన్నా చేయండి వంకాయ అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇలా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంది. ఫైన్ టేస్ట్ చేసుకోండి. అది అలా ఫైన్ పేస్ట్ చేసేసుకుని అది అలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వంకాయలు చూద్దాము. అవేంటంటే వేగినట్టు అయిపోవాలి. వంకాయలు తెల్లగా కనపడుతున్నాయి కదా మనకి, అలా కాకుండా అదిగో అలాగా వేగినట్టుగా అయిపోవాలి. వంకాయ వేగినట్టుగా అయిపోయాక ఆ నూనెలో ఏం చేస్తాము, ఈ ఉల్లిపాయ కారం వేసేయాలి. ఘాటు వస్తుందండి. అది నూనెలో పడగానే కాస్త ఘాటు వస్తుంది. వెల్లుల్లిపాయ అది వేసాం, కారం అన్నీ వేసాం కదా. అది కలిపెట్టండి. కాస్త కలిపెట్టినాక ఈ వంకాయ ముక్కలు వేసేసి బాగా కలిపెట్టండి. ఘాటు అంతే. అలా కలిపెట్టి మళ్ళీ కాసేపు ఆగి చూస్తే
కూర రెడీ అయిపోయింది.